నమస్తే అండి, నేను డాక్టర్ ఝాన్సీ, ఫర్టిలిటీ కన్సల్టెంట్, మాతృత్వ ఫర్టిలిటీ సెంటర్ నెల్లూరు బ్రాంచ్. ఈరోజు మనం ఇన్ఫర్టిలిటీలో మెట్ఫార్మిన్ రోల్ ఏంటి అనే విషయం తెలుసుకుందాము. నార్మల్గా ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసే ఇన్ఫర్టిలిటీ కపుల్స్కి లేదా పీసీఓడి ఉన్న పేషెంట్స్కి మెట్ఫార్మిన్ అనేది మనం సజెస్ట్ చేస్తూ ఉంటాము. ఇలా పేషెంట్స్కి చాలా డౌట్స్ ఉంటాయి. మెట్ఫార్మిన్ ఎందుకు ఇచ్చారు, మాకు షుగర్ లేదు కదా, ఇది షుగర్ టాబ్లెట్ కదా, మాకు షుగర్ వచ్చిందా, ఇలాంటి చాలా డౌట్స్ ఉంటాయి వారికి. దాని గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నార్మల్గా ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసే వారికి లేదా పీసీఓడి ఉండి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి, ఒబేస్ పేషెంట్స్కి మెట్ఫార్మిన్ అనేది మనం సజెస్ట్ చేస్తూ ఉంటాము. దాని రోల్ ఏంటి అంటే, మనం ఏదైనా ఆహారం తీసుకున్నప్పుడు అది మన శరీరంలో గ్లూకోజ్గా మారుతుంది. ఆ గ్లూకోజ్ వలన మనకి ఎనర్జీ వస్తుంది. కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తీసుకోవడం వలన లేదా జంక్ ఫుడ్ ఇలాంటివి ఎక్కువ తీసుకోవడం వలన గ్లూకోజ్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. ఈ గ్లూకోజ్ ఎక్కువగా పెరగడం వలన మన బాడీలో ఆటోమేటిక్గా గ్లూకోజ్ని కంట్రోల్ చేయడానికి ఇన్సులిన్ అనే హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది. అలా గ్లూకోజ్ అధికంగా పెరిగింది అంటే ఇన్సులిన్ లెవెల్స్ కూడా ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. అలా అవడం వలన ఫిమేల్లో ఏమవుతుందంటే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయి. అలా ఫిమేల్ హార్మోన్స్ తగ్గిపోయి ఆడవాళ్ళలో మేల్ హార్మోన్స్ అనే ఆండ్రోజన్స్ అనేవి పెరుగుతుంటాయి. దానివలన హిర్సుటిజం అంటే అన్వాంటెడ్ హెయిర్ పెరగడం కానీ, బ్లాక్నెస్ రావడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవ్వడము, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో మెట్ఫార్మిన్ మనం పేషెంట్స్కి సజెస్ట్ చేసినప్పుడు అది వేసుకోవడం వలన ఏంటంటే అది గ్లూకోజ్ని తగ్గించడము, దాని ద్వారా ఇన్సులిన్ తగ్గడము ఇవన్నీ జరగడం వలన హార్మోన్స్ కొంచెం నార్మల్ అవ్వడానికి అది సహకరిస్తుంది. దానివల్ల పీరియడ్స్ రెగ్యులర్ అవ్వడము, ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసే వారికి అది ఒక రకంగా యూజ్ అవుతుంది. ప్లస్ ఒబేస్ పేషెంట్స్లో ఏంటంటే బరువు తగ్గడానికి కూడా అది మెట్ఫార్మిన్ అనేది యూజ్ అవుతుంది. అంతేకాకుండా ఎగ్ క్వాలిటీ అనేది పెరుగుతుంది. సో దాని ద్వారా మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ కొంచెం పెరుగుతుంటాయి. అందుకని పేషెంట్స్కి మెట్ఫార్మిన్ అనేది మనం సజెస్ట్ చేస్తూ ఉంటాము.